ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు మనం చాలా ప్రసిద్ధి చెందిన లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉన్న ఒక అందమైన కథ విందాం. ప్రపంచ ప్రదక్షిణలో గణేశుడు ఎలా గెలిచాడు? శివపార్వతుల పరీక్ష. ఒకరోజు శివుడు, పార్వతీదేవి, వారి ఇద్దరు కుమారులు గణేశుడు మరియు కుమారస్వామి అంటే కార్తికేయుడు కైలాసంలో ఆనందంగా ఉన్నారు. అప్పుడు దేవతలు వచ్చి విన్నవించారు, ప్రభో, లోకానికి శ్రేయస్సు తీసుకురాగల ప్రధాన దేవత ఎవరిని నిర్ణయించాలి? శివుడు చిరునవ్వుతో అన్నారు, మీరిద్దరిలో ఎవరు ప్రపంచాన్ని అత్యంత వేగంగా ప్రదక్షిణ చేస్తారో ఆ దేవుడే ప్రథమ పూజితుడు అని శివుడు అన్నారు. కార్తికేయుడు వెంటనే తన అందమైన నెమలి వాహనంపై ఎక్కి ఆకాశంలో ఎగిరిపోయారు. అది ఒక అద్భుత దృశ్యం. ఆయుధాలతో, శక్తితో, వేగంతో వెలిగే దేవత సుబ్రహ్మణ్య స్వామి. అయితే గణేశుడు అక్కడే నిలబడి నెమ్మదిగా ఆలోచించాడు. గణేశుడు తన తల్లిదండ్రుల వైపు నెమ్మదిగా వాలిపోతూ వారి పాదాలను తాకి వారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు. దేవతలు ఆశ్చర్యపోయి అడిగారు, గణేశ, నువ్వు ప్రపంచ ప్రదక్షిణ చేయలేదుగా? గణేశుడు నమ్రంగా అన్నాడు, నా తల్లిదండ్రులే ఈ ప్రపంచం. అమ్మ శక్తి, తండ్రి చైతన్యం. వారి చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే సర్వలోక ప్రదక్షిణే. ఆ జ్ఞానం విని శివుడు, పార్వతీదేవి ఆనందంతో వరాలు కురిపించారు. అలాగే గణేశుడు అయ్యారు ప్రథమ పూజితుడు, జ్ఞానానికి అధిపతి. అందుకే ఏ శుభకార్యం అయినా ముందుగా గణపతి పూజ, తరువాత ఇతర దేవతల పూజ. దీనిలో ఆధ్యాత్మిక అర్థం ఈ గతలో గొప్ప బోధ ఉంది. తల్లిదండ్రుల పాదాలే మొదటి తీర్థం. జ్ఞానం ఎప్పుడు బలం కంటే గొప్పది. అనవసర పరుగు కన్నా సరైన దిశలో ఒక అడుగు ముఖ్యమైంది. నమ్రత, శ్రద్ధ ఉన్నచో ఏ పరీక్షనైనా గెలుస్తాం. శ్రీ గణేశుడు మనందరికీ జ్ఞానం, వివేకం, శాంతి ప్రసాదించాలి. ఓం గణేశాయ నమః.